హలో అండి, అందరూ బాగున్నారు కదండి. ఇది చూస్తున్నారు కదండి, మీరు చూసే చేపలు. చాలాసార్లు చేపలు తింటూ ఉంటాం మనం. మేము కూడా ఎన్నో చేపల వీడియోలు పెట్టిన అయితే అన్ని చేపలు ఒకే రుచిగా ఉండవండి, ఒకేలా ఉండవు. కొన్ని చేపలు విస్తారమైన రుచి, బలము, మనం తింటే వాటిలో ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయండి. అలా ఇప్పుడు మీరు చూపించిన చేపలు చూడండి, అవి కొరమేను. అవి చూడండి, అవి రెండు కొరమేన్లు అండి. అవి పట్టుకునే పెద్ద పెద్ద కొరమేన్లు. అందులో చిన్నగా ఉన్నాయి, వాటిని గొరసలు అంటారండి, రాతి గొరసలు. అవి మరి నిట్ట నిలువుగా ముళ్ళ మీద నడుస్తూ ఉంటాయండి. అవి చెట్టు ఎక్కి తీయంటారు, ఎంతవరకు నిజమో తెలియదు కానీ అది చూడండి, గొరకలు. ఇది ముళ్ళు బాగా ఉన్నాయి కదండి. ఇది చూడటానికి నల్లగా ఉన్నాయి కానీ తింటే ఎంతో రుచి అండి. మంచి ప్రోటీన్స్ ఉంటాయండి. కొరమైనందుకు బాగా వాటికి డిమాండ్ ఎక్కువ అండి. వీటిల్లో కాల్షియం, అలాగే ప్రోటీన్, మరి ఇంకా ఏంటంటే మరి పొటాషియం, ఇలా చాలా మంచి మంచి విలువైన పోషకాలు ఉన్నాయండి కొరమేన్లో. అందుకే ఎంతో ఖరీదుగా ఈ చేపలను అమ్ముతూ ఉంటారు. మాకైతే ఇక్కడ ఇవి గోదావరిలోనే కాదు, చెరువుల్లో దొరుకుతాయి. అలాగే మరి నీటి కుంటల్లో కూడా పెంచుతూ ఉంటారండి వీటిల్ని. ఎక్కడైనా చాలా టేస్ట్గా ఉంటాయండి. గొరకలు కూడా మంచి రుచి అండి, చాలా బాగుంటాయండి. ముళ్ళు ఎక్కువ ఉన్నా కానీ సైడ్స్ తీసేసి చక్కగా దాన్ని కట్ చేసి వండుకుంటే ఎంతో రుచికరమైన ఆహారం అండి. అది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఇందులో ఒమేగా 3 ఫ్యాట్స్ అనేటటువంటి ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అసలు చేపలు అంటేనే అవి ఉంటాయి, అన్నింటిలో కాకపోతే వీటిలో ఇంకెక్కువ ఉంటాయండి. కాబట్టి మరి ఎంత రేట్ అయినా కానీ కొరమేళ్ళు అందుకే చాలామంది కొన్ని తింటూ ఉంటారండి. మాకు కూడా దొరకటం చాలా తక్కువ, దొరికింది తీసుకున్నామండి. వాటిని బాగు చేస్తుందండి చేపలు. ఆవిడ చూసారండి, గొరకలకి సైడ్స్ ఉన్న ముళ్ళు కట్ చేసేయాలి. అలాగే తర్వాత మరి వాటిని చక్కగా ఆ ప్రకారం తల వరకు కట్ చేసుకోవాలి. ముళ్ళు ఉంటాయి కాబట్టి కట్ చేసుకోవాలి. కానీ ఎంతో రుచి అండి. అది ఎగిరి పెట్టుకున్నా, ఫ్రై చేసుకున్నా, పులుసు పెట్టుకున్నా ఈ కొరమేను గొరకలు కూడా ఎంతో రుచిగా ఉంటాయి. కాబట్టి వీటిని తప్పనిసరిగా మీరు కూడా తీసుకోండి. వాటిల్లో నేను తయారు చేయడానికి తీసుకున్నాను చూడండి, చింతకాయలు అండి. అవి పచ్చి చింతకాయలు. వాటిని చక్కగా ఉడకబెట్టి ఉంచుకోవాలండి. ఈ చేపల్లో పచ్చి చింతకాయ పులుసు వేసి వండుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. రుచే కాదండి, ఆరోగ్యానికి కూడా మంచిదే. అలాగే మరి టమాటా తీసుకున్న, పచ్చిమిర్చి, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, ఇందులో కొంచెం మసాలా వేసుకోవాలండి. అవి తయారైపోయిన తర్వాత చూడండి, శుద్ధం చేసేసిన తర్వాత వాటిని దాంట్లో వంటకు సిద్ధపరుస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి ముందు. అలా ఉప్పు, కారం, పసుపు అనేసి బాగా పట్టించుకోవాలా చేప ముక్కలకి. కొరమేను ఎంత బాగుంటుందండి, గుండ్రంగా ముక్కలు కూడా చూడటానికి రుచిగా ఉంటాయి, తింటాకు రుచిగా ఉంటాయండి. అలాగే ఇవన్నీ కూడా నేను సిద్ధం చేసుకున్నాను. సిద్ధం చేసుకుని చక్కగా అన్నింటినీ కూడా వాటికి సంబంధించినటువంటి మసాలా చూపించాను కదా, అది కూడా బాగా పేస్ట్లా పట్టేసుకుని చేపల కూరలోకి మంచి మసాలా పేస్ట్లా పట్టుకుని ఎర్రగా వేగాలి నూనెలో. అలా వేగినప్పుడే చేపల కూరకి మంచి రుచి వస్తుందండి. నేను చాలా చేపల వీడియోలు పెట్టాను కానీ వీటికి ఇదే ఫస్ట్ టైం అండి పెట్టడం. మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన చేపలు అండి ఇవి. అందుకే తప్పనిసరి తినాలి. వీటి వల్ల బరువు కూడా తగ్గుతారండి. ఈ కొరమేను తినడం వల్ల ఎక్కువ బరువు కూడా తగ్గుతారు. ఇందులో మరి ఎక్కువ మరి ప్రోటీన్స్ ఉండటం వల్ల మనకి ఎంతో మంచిది. కంటికి, మరి దంతాలకి, అన్నిటికీ కూడా మంచిదండి, చాలా మంచిదండి చేపలు. మంచిగా నేను తయారు చేసుకున్న మసాలాను చూడండి, నూనెలో వేయించుకుంటున్నాను. అది కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత దాంట్లో మనం కలిపి పెట్టుకున్నటువంటి ముక్కలను కూడా మనం వేసుకోవచ్చు. పచ్చిమిర్చి పొడవుగా కోసి వేసుకున్నాను, దాన్ని కూడా పేస్ట్ పట్టేసుకోవచ్చు. కొంతమంది వాటిని పులుసులో ఉడికి తింటారు కాబట్టి నేనైతే అలా 2 చీలికలు చేసేసుకున్నానండి. ఆ విధంగా మసాలా మొత్తం వేగిపోయిన తర్వాత మనం ఉప్పు, కారం అన్నీ కలిపి పట్టించుకున్నటువంటి చేప ముక్కల్ని వేసుకోవాలండి. ముందు నేను వేసే ముక్కలు అవి కొరమేళ్ళ ముక్కలండి. తర్వాత వేసి గొరకలండి. చూడండి, ఈ రాతి గొరసలు ఎంతో రుచిగా ఉంటాయండి. మీరు ఎప్పుడైనా తినాలి తెలియదు కానీ వరిచేలలోను, చెరుకు తోటలు ఎక్కువ దొరుకుతాయండి. అప్పుడు వాటిని తింటే కనుక బాగా ఫ్యాట్ ఎక్కువ ఉండి మంచి టేస్ట్గా ఉంటాయండి. ఆరోగ్యానికి చాలా మంచివండి ఇవి. మంచిగా తప్పనిసరిగా తినాలండి వీటిని. మరి కొరమేళ్ళ గురించి ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎక్కడ దొరికిస్తారు మీరు కూడా తప్పనిసరిగా తినండి. ఆరోగ్యానికి ఎంతో మంచివి, చాలా చాలా రుచిగా కూడా ఉంటాయండి. చిన్నపిల్లల మొదలుకొని ప్రతి ఒక్కరు తినొచ్చు. అందుకే ఈ చేపలు ఎంత ఆరోగ్యం మంచివి కాబట్టి బాల్యంతరాలకు కూడా పెడుతూ ఉంటారండి. ఎగురు పెట్టి తల్లిపాలు బాగా వృద్ధవుతాయి ఇలా తింటే కూడా. సంచేత వీటిని వాడుకోవడం చాలా మంచిది. చూసారండి, నెమ్మదిగా వాటిని ఇలా వేయించుకోవాలి. అంత వేయించిన మొక్కలు విడిపోదండి, గట్టి పడిపోతాయి మొక్కలు. వేయించిపోతే విడిపోతాయి. వాటిల్లో ఉన్న ప్రత్యేకత అదే. కొరమేను మొక్కలు, గొరకలు కూడా విరిగిపోకుండా ఉంటాయి చక్కగాను. చాలా వేయించకపోతే టేస్ట్ వస్తాయండి. ఆ విధంగా మనం ఉడకబెట్టుకునే చింతపండులోంచి గుజ్జు తీసుకోవాలి. రసం గుజ్జు తీసుకుని ఆ చేపల పులుసులో దాంట్లో పోసేసుకుని ఆకని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలా వండుకుంటే ఎంతో రుచిగా ఉంటాయండి. మీరు కూడా దొరికి తప్పక ట్రై చేయండి. మరి నా ఛానల్ తప్పనిసరిగా మీరు సపోర్ట్ చేయండి.
మరి తప్పక లైక్ చేయండి మర్చిపోకుండా అండి. లైక్ చేస్తే కనుక నాకు దానివల్ల అనేక మందికి వెళుతుంది కాబట్టి మరి మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి తప్పనిసరిగా ఆ ఛానల్ని ఇంతవరకు ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోమని మీరు చెప్తున్నాను. చూసారండి, చేపల కూర తయారైపోయింది. ఎంతో రుచిగా ఉండేటటువంటి ఈ కూర రుచే కాదని ఆరోగ్యానికి కూడా మంచిదని మళ్ళీ చెప్తున్నాను. అని చెప్పి మీరు కూడా దొరికి తప్పనిసరిగా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే మీ సపోర్ట్ అందించండి. అలా మీకు ఎన్నో మంచి మంచి వీడియోలు మీకు నేను అందించలాగా మరి నా ఛానల్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.